నేటి పంచాంగం వివరణ ఆగస్టు 27, 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిథి నవమి రాత్రి 1:36 వరకు, నక్షత్రం హర్షణ రాత్రి 8:29 వరకు, కరణం తైతుల మధ్యాహ్నం 1:56 వరకు, తదుపరి ఘరజి రాత్రి 1:36 వరకు, వర్జం రాత్రి 9:17 నుండి 10:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:23 వరకు, తిరిగి మరల రాత్రి 11:08 నుండి 11:54 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంకాలం 4:56 వరకు, యమగండం ఉదయం 9:11 నుండి 10:44 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:28 నుండి 2:03 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:05, సూర్యాస్తమయం సాయంకాలం 6:29. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే మేషరాశి వారి ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి కుటుంబ వృద్ధి అనేది కనబడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి రాజీ కుదుర్చుకునే అవకాశం దక్కుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మీ సేవకు తగిన గుర్తింపు అనేది పొందుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి జీవితాశయం నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఎవరైతే స్థలాలను, గృహాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారి ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అలాగే విద్యార్థులకు ఊహించని అవకాశాలు తలుపు తడుతాయి. ఐటీ రంగం వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు నీలం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలో పరిచయాలనేవి విస్తృతమవుతాయి. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో దానికి సంబంధించిన ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం ఒకటి సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. చేపట్టిన పనులన్నింటిలో కూడా యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఆశించిన మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి.
ఇక ఆధ్యాత్మిక క్రతువులలో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మేలు చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక అనుకున్న శుభ పరిణామాలనేవి చోటు చేసుకుంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఈరోజు వృషభ రాశి వారికి పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు అనేవి కలుగుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం ద్వారా మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్న పని భారం మరియు ఒత్తిడిలు తొలగిపోయి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి విదేశీయాన యోగం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది కలుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం నిరాశను కలిగిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నాయి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలనేవి చోటు చేసుకుంటాయి. ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు సరైన ప్రణాళికలను అమలు చేయకపోవడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో అధిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు లభించిన మంచి కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆదాయం తగినంత లేకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట కొన్ని సమస్యలను నెలకొంటాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశమే కనిపించట్లేదు. ఇక స్నేహితుల నుండి కొన్ని విషయాలలో ఒత్తిడిలను ఎదుర్కొంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తలనొప్పిగా మారుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. అలాగే ఈరోజు పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయవేత్తలకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. అలాగే ఈరోజు విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక సినీ రంగం వారికి నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి అనేక ఇబ్బందులను ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి నిరాశజనకంగా ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక సోదరుల మధ్య ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిలో రాజీని కుదుర్చుకుంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఇతరుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ఇతరులకు కూడా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నందున తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తాయి. అలాగే ఎవరైతే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యతిరేకుల నుండి కూడా మీపై ప్రశంసలు పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించారు. అలాగే భూములను వాహనాలను సమకూర్చుకుంటారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను సమీకరించుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడులు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు స్వయం కృషితో ముందుకు అడుగు వేయడం వలన మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే కళాకారులకు క్రీడాకారులకి మంచి అవకాశాలు అనేవి దక్కవచ్చు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఉత్సాహం కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారు తమ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన చాలా బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు దైవ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను అమలు చేసి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక శుభవార్తలను వింటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి ధనాన్ని కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సింహరాశి వారి రోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ప్రముఖుల పరిచయం వలన లబ్ధిని పొందగలుగుతారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు శుభకరమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరిగి మీ అవసరాలు తీరుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో పడ్డ శ్రమకు పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు.
ఇక బంధువులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు సజావుగా సాగుతాయి. అలాగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. సింహరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యం ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమపై ఉంచిన బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక రాజకీయ రంగం వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కవచ్చు. అలాగే విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారికి సంఘంలో సరైన గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలమైన స్థితులు అనేవి కల్పించబడతాయి. అలాగే కన్యారాశి వారికి ధనలాభం అనేది కనబడుతుంది. బంధుమిత్రుల యొక్క సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సత్వర నిర్ణయాల వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను పొందుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కన్యారాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కన్యారాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పట్టుదలంతో సకాలంలో పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. అందరిలోనూ మిత సత్తా చాటుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది నెలకొంటుంది. బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆర్థికంగా మంచి బలం చేకూరుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటుకి బదిలీలను పొందగలుగుతారు మరియు ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే రాజకీయ రంగం వారికి మంచి అనుకూలమైన స్థితి అనేది ఉంటుంది. ఇక వైద్య రంగం వారు తాము చేసిన సేవలకు మంచి గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు కన్యారాశిలోని విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా లభిస్తాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండక నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఇక చేపట్టిన పనులలో ఈరోజు వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి ఈరోజు తులారాశి వారికి మరింత గందరగోళంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
వారు తాము పనిచేసే చోట ఎంత కష్టపడినా తగిన గుర్తింపు అనేది లభించకపోవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారు ఆలోచించి నిర్ణయాలు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తొందరపాటుతనం అనేది అస్సలు ఈరోజు తులారాశి వారికి పనికిరాదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక అనర్హులకు డబ్బులు దానం చేయడం లేదా సహాయం చేయడం వలన మీకు ఏం ప్రయోజనం అయితే ఉండదు. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఈరోజు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మంచి జరుగుతుంది. ఇక ఈరోజు అయిన వారినే నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈ విషయాలలో కాస్త జాగ్రత్త తీసుకోవడం అనేది తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నందున దైవ దర్శనం చేసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచిది. అలాగే ఈరోజు వ్యవసాయదారులు నకిలీ విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పాడి పరిశ్రమలలో పశువులకు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన పనులన్నీ కూడా అత్యంత నెమ్మదిగా పూర్తి కాగలవు. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. వివాదాలు కొన్ని మీరే పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల సలహాలు పాటించడం వలన మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మీ మనసు తేలికపడే ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక ఆర్థికంగా ఆదాయం పెరిగిన ఖర్చులు కూడా అధికంగా ఉండడం వలన ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు పెద్దల మాటలను అనుసరిస్తూ వారి బాటలో పయనించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అమలు పరిచిన ప్రణాళికలు సక్సెస్ అవ్వకపోవడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ఈ రోజు వచ్చిన అవకాశాలు కాస్త చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజు తులారాశిలోని విద్యార్థులు ఈ రోజు విచిత్రమైన రీతిలో వచ్చిన అవకాశాలు చేజార్చుకుంటారు. అలాగే తులారాశిలోని మహిళలకి గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు తులారాశి వారు శివాష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించండి. ముఖ్యంగా శివాలయ దర్శనం చేసుకోవడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువను మరింత పెంచుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులను అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్న ధనయోగం అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారి మరింత లాభాలను అందుకుంటారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు గాను మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క వ్యవహారాలు మరింత పురోగతిని పొందుతాయి. చిన్ననాటి విషయాలను, సంఘటనలను గుర్తుకు చేసుకుని చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సమస్యలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు రాబడి అనుకున్న విధంగా సమకూరుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పడిన శ్రమకు ఫలితం అనేది ఈ రోజు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వారి యత్నాలలో పురోగతిని పొందుతారు. ఇక ఈరోజు
విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. అన్ని విషయాలలో సోదరుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీని కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులు తాము ఊహించిన ఫలితాలను అందుకుంటారు. ఇక మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో నిర్వహిస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక ధనుసు రాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక సంతాన సంబంధమైన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మిత్రుల సహకారాన్ని కూడా పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాలనేవి లభిస్తాయి మరియు విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారి యొక్క అంచనాలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వారి యొక్క ప్రశంసలను పొందుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నలుగురిలో మీ గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తగిన పెట్టుబడులను ఈరోజు పొందగలుగుతారు మరియు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఐటీ నిపుణులకు నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకు వారి విద్యా విషయంలో ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలు ఆలోచించి నిర్ణయాలు చేయడం ద్వారా ఈరోజు లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక మకర రాశి వారి ఈరోజు పెద్దల సలహాలను స్వీకరించడం ద్వారా అన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుని విజయాలను సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు అనుకూలమైన తీర్పులను పొందుతారు. ఇక ఈరోజు శత్రువులను సైతం కాళ్ళ వద్దకు తెచ్చుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తారు. ఇక మకర రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, సన్నిహితులతో ముఖ్యమైన సమాచారం ఒకటి అందుకుంటారు. ఇక మీరు చేసే ఆలోచనలపై ఒక అంచనాలకు వస్తారు. అలాగే వ్యతిరేక వర్గాలను కూడా ఆకట్టుకుని వారి ద్వారా పనులను చేయించుకుంటారు. ధార్మికవేత్తల ప్రవచనాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడే మార్గం దొరుకుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అనేవి ఉత్సాహవంతంగా గడుస్తాయి. అలాగే నూతన పెట్టుబడులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు, మంచి ఫలితాలను పొందుతారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే మకర రాశి వారు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మకర రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే మకర రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక మకర రాశిలోని విద్యార్థుల పట్టుదల ఎట్టకేలకు ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకి కీలక సమాచారం ఒకటి అందుతుంది, ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు బంధువుల ప్రవర్తన కొంత చికాకును కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క వ్యాపారాలలో శ్రమాధిక్యతను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లేక కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటుతనం మంచిది కాదు ఈరోజు. ఇక ఈరోజు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి, వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కుంభరాశి వారికి అతి ఆవేశం పనికిరాదు. ఆవేశంతో చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి. ఇక తొందరపాటుతనం వలన అవమానాలను అపవాదులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే కుటుంబ సభ్యులతో మాట తీరుతో నొప్పించకుండా వారిని గౌరవించండి మరియు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు వినండి. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అస్సలు చేయకండి. ఇక ఎవరిని మధ్యవర్తిత్వానికి నమ్మకండి. ఇక మీరు కూడా మధ్యవర్తిత్వం చేయడం మీకు మంచిది కాదు. అలాగే ఈరోజు భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాలలో అధిక నష్టాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు విద్యార్థులు తొందరపాటుతనం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత సమయం పాటించండి. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు సమస్యగా మారుతాయి. అనుకోని ప్రయాణాలు అనేవి ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. అలాగే బంధువుల నుండి కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. వివాదాలను పట్టించుకోకుండా ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లేనిపోని చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ భారంగా మారుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి అనుకోని నష్టాలు ఎదురవుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విదేశీయానం వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో ఆ వివాహ విషయంలో తప్పుడు సమాచారం వలన ఇబ్బంది పడతారు. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వివాదాలకు దారితీస్తుంది కాబట్టి ఎవరిని సహాయం అడగకండి. మీకు మీరుగా పరిష్కరించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకి బంధువులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంత సమన్వయం పాటించండి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు
శివాష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే వినాయక ఆలయాన్ని దర్శించండి. మీ పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు సన్నిహితులతో గృహంన ఉత్సాహవంతంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా ఆకస్మిక విజయం అనేది సాధిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీనరాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థికంగా లాభాలనేవి కనబడుతున్నవి. ఇక రుణాలను తీర్చగలుగుతారు మరియు రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేసే యోగమైతే మీనరాశి వారికి కనబడుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి శుభయోగాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. మీ ఆలోచనలపై బంధువుల నుండి సానుకూలమైన వైఖరి అనేది వస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి సాధించి అప్పులను తీరుస్తారు. ఇక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవకాశాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమికులు ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అంచనాలను నిజం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న క్లిష్ట సమస్యలను తీర్చుకోగలుగుతారు. అలాగే రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.